అందులో ఓ ప్రశ్న అడిగారు సరదాగా, ఏమంటే ఆడవాళ్ళకి పెళ్ళైతే మంగళసూత్రం ఉంటుంది, ఇదివరకు ఉండేదిలేండి, ఇప్పుడు ఉండలేదు, అది కూడా ఫ్యాషన్ కింద. ఇప్పుడు మంగళసూత్రం అంటే రోజుకో మంగళసూత్రం, ఆకుపచ్చ చీర కడితే ఆకుపచ్చ గొలుసు, ఎర్ర చీర కడితే ఎర్ర గొలుసు, తెల్ల చీర కడితే తెల్ల గొలుసు. ఎప్పుడైనా శ్రావణ మాసం వచ్చినప్పుడు మంగళవారం శుక్రవారం సెంటిమెంట్ కాబట్టి మంగళసూత్రం వేసుకుంటారు, బాగుండదని జోము లేదు. అంతవరకు ఆ మంగళసూత్రాన్ని ఎక్కడెక్కడో పెడతారు. ఒక ఆవిడ చాలా తెలివిగా ఫ్రిడ్జ్లో పెట్టింది మంగళసూత్రం, ఎందుకంటే మా ఆయన 10 కాలాల పాటు చల్లగా ఉండాలండి, అందుకని. మళ్ళీ కష్టం కదా మన చల్లగా ఉండాలి, అయితే వేడెక్కిపోతాడు బయటకు వచ్చాడు అని. ఆడవాళ్ళకి పెళ్ళైతే గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి పెళ్ళైతే ఏముంటుంది అన్నారు. పెళ్ళైతే గుర్తుండాలి కదా మరి. ఆడవాళ్ళకి గుర్తుగా మంగళసూత్రం ఉంటుందండి, మగవాళ్ళకి ఏముంటుందన్నారు. ఏడు మొహం ఉంటుంది చూసుకొని చెప్పాను. సభలో కూర్చుని ఎన్ని జోకులు వేసినా నవ్వకుండా ఏడు మొహం పెట్టుకున్నాడంటే వాడికి పెళ్ళై 10 ఏళ్ళు అయిందని అర్థం. ఇక నవ్వడు ఆ ముహూర్తం అందుకే పెట్టారు. అందుకే పెళ్లి కాకముందు ప్రేమలో పడేటువంటి మగపిల్లలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవలసింది, సగము దేహమునిచ్చి సాష్టాంగపడగా అని భార్య ఏనియో ప్రేమ పంచబోదు. పెళ్లి కాకముందు సరదాగా తిరిగినట్టుగా ఉండదండి సంసార జీవితం, దాంపత్యం. వాళ్ళ ఆశలు వాళ్ళకుంటాయి, వీళ్ళ ఆశలు వీళ్ళకుంటాయి. ఎవరిని అనడానికి వీల్లేదు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు ప్రత్యేకించి మోసం చేసేవాళ్ళు కాదు, మోసంలో పడేవాళ్ళు కాదు. అవకాశం వస్తే ఎవరైనా చేస్తారు, అమాయకులైతే ఎవరైనా పడిపోతారు. సగం దేహం ఇచ్చి సాష్టాంగపడినా సరే తర్వాత కాపురం సక్రమంగా ఉంటుందని చెప్పలేమమ్మా. 50 ఏళ్ళు వచ్చినా గొడవలు వస్తూనే ఉంటాయి.